హలో గాయ్స్, ఈరోజు మనం టోటల్ యావరేజ్ రిజల్ట్ ఫార్ములాస్ని నేర్చుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా మనం ఒక క్లాస్లోని విద్యార్థుల మార్క్ లిస్ట్ తయారు చేద్దాం. ఎగ్జాంపుల్, నేను ఒక 7 మెంబర్స్ స్టూడెంట్స్ని తీసుకుంటా. నెక్స్ట్ వచ్చేసి నేమ్స్ ఎంటర్ చేద్దాం. నెక్స్ట్ మనం సబ్జెక్ట్స్ అండ్ మార్క్స్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మార్క్స్ టోటల్ చేద్దాం. టోటల్ మార్క్స్ ఫార్ములా వచ్చేసి సమ్ ఓపెన్ బ్రాకెట్ తీసుకొని మార్క్స్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి చూడండి, మీకు ఆటోమేటిక్గా టోటల్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ మనకు వచ్చిన టోటల్ని డ్రాగ్ చేయండి. ఆల్ స్టూడెంట్ రిజల్ట్ అనేది పడిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి యావరేజ్ ఫార్ములా గురించి తెలుసుకుందాం. యావరేజ్ ఫార్ములా యావరేజ్ ఓపెన్ బ్రాకెట్ తీసుకోండి. నెక్స్ట్ మనకు టోటల్ ఎంత వచ్చిందో ఆ టోటల్ వేసుకోండి. టోటల్ ఎక్కడ ఉంది? I4లో ఉంది. అంటే బ్రాకెట్లో మీరు I4 అని కొట్టండి. I4 కొట్టి ఈ సబ్జెక్ట్కి ఎంత 100 మార్క్స్ కాబట్టి ఈ టోటల్ ఇంటూ 100 బై టోటల్ మార్క్స్ అన్ని సబ్జెక్టులు కలిపి 600. టోటల్ ఇంటూ 100/600 అలా వేసుకొని బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. 65%. ఓకేనా? ఇక్కడ లాస్ట్లో చూడండి, మీకు మొత్తం 600 ఉంది. అంటే బైకి బై వచ్చాను అనమాట. ఇతనికి ఎంత వస్తుందో చూద్దాం ఒకసారి మనం. ఏం లేదు, జస్ట్ డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేస్తే లాస్ట్లో 600 ఉంది కదా, అబ్బాయికి చూడండి 100% వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్ ఫార్ములా గురించి తెలుసుకుందాం. రిజల్ట్ ఫార్ములా వచ్చేసి ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ అండ్ ఓపెన్ బ్రాకెట్ నెక్స్ట్ వచ్చేసి C4. తెలుగులో మనకు ఎంత వచ్చింది? మార్క్ 65 వచ్చింది. మనకు పాస్ మార్క్స్ అన్నిటికంటే 35 కాబట్టి 65 దేంట్లో ఉందంటే C4లో ఉంది. C4 గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్ టు 35. C4 గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్ టు 35. ఇది ఎందుకు యాడ్ చేస్తున్నామంటే మనం 35 కన్నా తక్కువ ఉంటే మనం ఫెయిల్గా చూపిస్తుంది. 35 నెక్స్ట్ D4 గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్ టు 35 నెక్స్ట్ E4 గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 35 F4 గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్ టు 35 G4 గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 35 H4 గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 35. నెక్స్ట్ పెట్టకూడదు, ఎందుకంటే H సోషల్ లాస్ట్ సబ్జెక్ట్ కాబట్టి బ్రాకెట్ క్లోజ్ చేయాలి. బ్రాకెట్ క్లోజ్ చేసిన తర్వాత పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి ఇన్వర్టెడ్ కామాస్ పాస్, ఇన్వర్టెడ్ కామాస్ మళ్ళీ ఇన్వర్టెడ్ కామాస్ పెట్టి ఫెయిల్ అని కొట్టి మళ్ళీ తర్వాత ఇన్వర్టెడ్ కామాస్ పెట్టి దాన్ని క్లోజ్ చేయండి. ఓకే, రిజల్ట్ వచ్చింది పాస్ ఆఫ్ ఫెయిల్ అని చూపిస్తుంది అన్నమాట. మనం చెక్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనం ర్యాంక్ అండ్ GPA గురించి తెలుసుకుందాం. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.